హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య క్రియేటివ్స్. నేను మీ సత్యాని. మేము అరుణాచల యాత్ర ముగించుకుని అక్కడి నుంచి వేలూరు వరకు ఒక బస్సులో, వేలూరు నుంచి మళ్ళీ తిరుపతికి వేరొక బస్సులో వచ్చేసరికి రాత్రి 12 సుమారు అయింది. శ్రీనివాస బస్ కాంప్లెక్స్ దగ్గరలో ఒక హోటల్ రూమ్ తీసుకుని ఆ నైట్ ఒక హోటల్లోనే గడిపాము మేము. పిల్లలు సిక్కయ్యారు కదా అని రాత్రే బయలుదేరి ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ రాత్రి హోటల్ రూమ్లోనే ఉండి తెల్లారి గోవిందరాజ స్వామి గుడి చూసుకుని అప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి ఆగిపోయాము. మార్నింగ్ లేచి మేము రెడీ అయ్యి సెంటర్కి వచ్చి ఆటో మాట్లాడుకుని గోవిందరాజ స్వామి గుడికి బయలుదేరి వెళ్ళాము. మేము 100 రూపాయల ఆటో కిరాయితో మేము గోవిందరాజ స్వామి గుడి చేరుకున్నాము. అయితే అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జనం రద్దీగానే ఉన్నారు. ఆ కారణంగా క్యూలో నుంచుంటే గంట టైం పట్టేస్తుంది కదా అని చెప్పేసి మేము ఏం చేసామంటే 20 రూపీస్ టికెట్స్ తీసుకుని దర్శనం చేసుకున్నాం. దర్శనం మాకు అరగంటలో అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేమేం చేసామంటే ఫోటోలు దిగాము. అక్కడే ఫ్రీ మీల్స్ పెడుతూ ఉంటే భోజనం కూడా చేసి షాపింగ్ అది చూసుకున్నాం కూడా. ఇది గోవిందరాజస్వామి గుడి ఆలయ ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసినటువంటి అలంకరణలు. ఆటో దిగి మెల్లగా అలా 4 అడుగులు వేస్తే ఆలయ ముఖద్వారం కనిపిస్తూ ఉంటుంది. ఆ గోవిందుని దివ్యనామ స్మరణ వింటూ ఆలయానికి చేరుకున్నాము. సెల్ ఫోన్లు లోపలికి తీసుకెళ్ళకూడదు కాబట్టి బయటే ఆ కౌంటర్లో ఇచ్చేసాము. అందుకని గుడి ప్రాంగణం దగ్గర ఎటువంటి స్నాప్స్ దిగలేదు. ఇవి ఆలయ ప్రాంగణం దగ్గర తీసినటువంటి కొన్ని స్నాప్స్. ఇవి దర్శనం టికెట్స్, ఈచ్ వన్ 20 రూపీస్. షాపింగ్లు ఎట్సెట్రా అయిపోయిన తర్వాత ఒక జ్ఞాపకంగా ఉంటుంది కదా అని చెప్పి మేము అలాగే మా పిల్లలిద్దరిని కూడా ఇలాగ ఫోటో దిగి ఫ్రేమ్స్ అయి కట్టించాము, ఈచ్ వన్ 200 రూపీస్తో. తర్వాత మేము ఆటోలో హోటల్ రూమ్కి వచ్చేసి సాయంత్రం 5 వరకు రెస్ట్ తీసుకున్నాము. 5 గంటల నుంచి మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. మా ట్రైన్ ఆల్రెడీ రిటర్న్ జర్నీ ట్రైన్ క్యాన్సిల్ అయిందని చెప్పాను కదా. సో సత్రాంగతి ఎక్స్ప్రెస్లో ఇక మేము జనరల్ టికెట్స్ తీసుకుని వచ్చేసాము. ట్రైన్ రాత్రి 8 గంటలకైతే 6 గంటలకి ట్రాక్ మీద పెట్టేశాడు. పెట్టిన వెంటనే మేము ఎక్కేసాం కాబట్టి మాకు సీట్స్ అయితే దొరికాయి. తెల్లవారుజాము 3:40 కల్లా ఏలూరు రైల్వే స్టేషన్లో దింపేశాడు. తర్వాత జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్కి వచ్చేసరికి మార్నింగ్ 7 అయింది. ఈ విధంగా మా యాత్ర ముగిసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.